జీవో నంబర్ 7 రద్దు చేయాలంటూ కరీంనగర్ బీసీలు ఆందోళన బాట పట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్లో జీవో నంబర్ 7 కాపీలను దగ్ధం చేశారు. నిరుపేద విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 7ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం నాయకులు బీసీలు ఉన్నత చదువులు చదువుకునేందుకు సాయం అందించాలని కోరారు. బీసీలను స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న 7,500 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. లేనిచో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యం మేరకు కరీంనగర్ నగర పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మన జీవో నెంబర్ 7 పేపర్ను కాల్చివేయడం జరిగింది. ఏదైతే అంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు 2009లో స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ను పేద బడుగు బలహీన వర్గాలకు పేద పిల్లలు చదువుకోవడానికి వీలుగా స్కాలర్షిప్ను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే 2009లో నిర్వహించింది. ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ ప్రకారంగానే విద్యార్థులకు కూడా జీవో నెంబర్ 7 రద్దు చేసి యథావిధిగానే ఇంతకుముందు గతంలో రీఇంబర్స్మెంట్ ఎలాగైతే బీసీ పిల్లలకు ఇచ్చారో అదేవిధంగా కూడా వాళ్ళకు ఉన్నత చదువుల కోసం ఖచ్చితంగా జీవో నెంబర్ 7ను తొలగించి గతంలో లాగానే బీసీ విద్యార్థులను చదువుకుని ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ను రీఇంబర్స్మెంట్ను విడుదల చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజులు 7,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి ఈ అన్యాయపు పని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఉపాధి కార్మికులకు వాళ్ళ బిడ్డలు వాళ్ళంతా డాక్టర్లు అవ్వుకుంటూ ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమును పెట్టి మా బీ సంఘాలతో అంత కూడుకొని వాళ్ళ ఆలోచనను తీసుకొని ఈ యొక్క స్కీము పెట్టడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంటు విద్యార్థులకు 750 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళ చదువులను ఏదో చేసి మాయ చేసి మారేడుగా చేసి వాళ్ళు ఏం లేకుండా చదువుకుండా చేయాలి పేద విద్యార్థులను.